హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక మన ఫాలోవర్స్ అందరి కోసం నేను తీసుకొచ్చేసానండి చక్కని జ్యువెలరీ కలెక్షన్ అండి. ఇయర్ రింగ్స్ అండ్ నెక్ సెట్స్ లైక్ హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్కటిగా అయితే కనుక చూపించేస్తాను. అండ్ మీ అందరికీ కూడా తెలుసు జాన్ 3 అండ్ 4 అయితే కనుక మీషోలో మనకి సేల్ నడుస్తుంది అనేసి అప్ టు 70% అండి. డిఫరెంట్ మనకి కేటగిరీస్లో అయితే కనుక ఇది మనకి అప్లై అయి ఉంటుంది. ఈరోజు అయితే కనుక మనం జ్యువెలరీ అనేది చూడబోతున్నాము. మీకు మామూలుగా ఉండేదానికన్నా కూడా ఈరోజు ఎంత మనకి ఈరోజు రేపు కూడా ఎంతైతే కనుక మనకి ఈ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది కూడా మనకి పాపప్ అవుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్ 15 కలెక్షన్ అయితే షేర్ చేస్తాను. అండ్ నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్ కూడా మీషోలోంచేనండి. నేను ఇవి కూడా అయితే కనుక మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇందులో నుంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటిగా అయితే కనుక చూస్తూ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ప్రైస్ అన్నీ కూడా చూస్తూ అయితే కనుక మాట్లాడుకుందాం. చక్కని సెట్ అయితే కనుక మీకు షేర్ చేస్తున్నానండి. క్వాలిటీ కూడా చాలా బాగుండింది. చిన్న చిన్న పువ్వులు మాదిరి అయితే కనుక మనకి ఆ పెండెంట్స్ లాంటివి వచ్చాయి. ఇది లాంగ్ నెక్ సెట్ యాక్చువల్గా విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. దీనిలో షార్ట్ కూడా అవైలబుల్గా ఉందండి. మీరు షార్ట్ అండ్ లాంగ్ తీసుకుని కూడా కోంబో లాగా కూడా వేసుకోవచ్చు ఫెస్టివ్ సీజన్కి పిల్లలకైనా పెద్దలకైనా. నేను లాంగ్ తీసుకునే దానికి రీజన్ ఏంటి అంటే కనుక సమ్టైమ్స్ నెక్ సెట్ లాగా లాంగ్గా పెట్టుకున్న పిల్లలకి వడ్డాణం లాగా కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ మంచి క్వాలిటీ చైన్ వచ్చింది, హుక్ కూడా సాలిడ్ వచ్చిందండి విత్ ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్స్తో వచ్చేసి చక్కగా క్యూట్గా అనిపిస్తుంది ఈ సెట్. అండ్ లేటెస్ట్గా వచ్చింది మనకి మీషోలో. తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చితే లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే కనుక అండి మీరు జనరల్గా గోల్డ్ యాడ్ అంటే లైక్ యాడ్ ప్లే అవుతుంది కదా అండి, ఖజానా లైక్ అలాంటివి ఎగ్జాంపుల్గా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ మీరు చూసే ఉంటారు. లైక్ వెస్ట్రన్ అండ్ నార్మల్గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా మనకి మోడల్స్, లేకపోతే సినిమా స్టార్స్ అంతా కూడా యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా అండి. అలాంటి వాటికి రిప్లికాలో స్టేట్మెంట్ పీసెస్ లాగా అయితే కనుక 1 గ్రామ్ గోల్డ్, ఇప్పుడు అసలు గోల్డ్ కొనే మాటలే లేదండి. తలుచుకోవడానికి అది ఆకాశానికి వెళ్ళిపోతుంది రోజు రోజుకి. సో ఎవ్రీ ఐటమ్ చేయించుకోవడం పాసిబుల్ కాదు కాబట్టి ఇలాంటి ఐటమ్ చూడండి అండి. స్టేట్మెంట్ పీసెస్కి చక్కగా అయితే కనుక మనకి అలాంటి ఇష్టపడే వాళ్ళకి ఇది కనెక్ట్ అయ్యేలాగా చిన్నలకైనా పెద్దలకైనా సింపుల్గా చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ అయితే కనుక అండి విక్టోరియన్ పాలిష్లో ఉండేటటువంటి సెట్స్ కూడా ఈ మధ్య చాలా మనకి మీషోలో వచ్చాయి. ఇంతకుముందు కూడా నేను మీకు భారీ సెట్స్ ఒకటి 2 షేర్ చేశానండి. ఇది కూడా విత్ ఇయర్ రింగ్స్తో అలాగే మాంగ్ టిక్కాతో పాపిడి చైన్ అనమాట. ఇప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్కి అంతా కూడా చక్కగా లంగావోణీలు వేసుకుని ముద్దు గుమ్మలలో తయారవుతూ ఉంటారు కదా. సో యంగ్స్టర్స్కైనా శారీ కట్టుకునే వారికైనా ఎవరికైనా కానీ లంగావోణి, లాంగ్ గౌన్, శారీ చక్కగా అయితే కనుక ఏ మనం అవుట్ఫిట్ వేసుకున్నా కానీ ట్రెండ్కి సెట్ అయ్యేలాగా ఉంటుంది. సో డెఫినెట్గా చూడొచ్చు మీరు ఇది కూడా. అండ్ ఇది ఎలాంటి దానిపైన సెట్ అవుతుంది, లైక్ ఎనీ కలర్ కాంబినేషన్కి కూడా రిలేట్ అవుతుంది అనమాట. సో హైలీ రికమెండెడ్ ఎనీ అవుట్ఫిట్కి చక్కగా సెట్ అయ్యేలాగా. సీజెడ్లో అయితే ఇయర్ రింగ్స్ అండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దీంట్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే మనకి మీషో లాంచ్ చేసేసింది. అండ్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను గ్రీన్ తీసుకున్నా, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఒకవేళ మీకు కలర్స్ కూడా పక్కనే ఉంటాయండి. నేనైతే కనుక ఇలా చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇవైతే కనుక మనకి సేమ్ డైమండ్ రిప్లికాలో చక్కని క్వాలిటీ అండ్ మంచి సైజ్ కూడా బాగున్నాయి కాబట్టి మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్తో హైలైట్ చేసుకోవాలనుకున్నా కానీ సో మన అవుట్ఫిట్కి మంచి లుక్ అండ్ మన ఫేస్కి కూడా బాగుంటాయి. చెక్అవుట్ చేయండి, చాలా బాగున్నాయి. ఇలాంటి ఇంకొన్ని తెప్పించాను యాక్చువల్గా 1 by 1 అవి కూడా చూపించేస్తాను ఇదే వీడియోలో. సేమ్ అలాంటి వాటిలోనే ఇదొక ఐటమ్ అండి. సీజెడ్ స్టోన్స్లోనే మనకైతే కనుక మంచి ప్రీమియం క్వాలిటీ, లుక్ వైజ్గా కూడా హెవీగా ఉంది. అండ్ డైమండ్ రిప్లికాస్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్ పుష్ బ్యాక్లో వచ్చిందండి. క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. హైలీ 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 రికమెండెడ్ నా తరపు నుండి. అండ్ చక్కగా అయితే కనుక మీరు తీసుకోవచ్చండి. అసలు మంచి షైన్, లైక్ అది చూస్తున్నారు కదా మీరు ఎంత అందంగా ఉన్నాయో. సూపర్. అండ్ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా బెస్ట్ ప్రైస్. అయితే కనుక ఈ మోడల్ అండి ఇయర్ రింగ్స్లో అయితే కనుక ఇలాంటి కొన్ని కలెక్షన్స్ తెప్పించానని చెప్పాను కదా. ఇందులో ఇది ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్ పుష్ బ్యాక్లో వచ్చేసి ఇది ఒక ఐటమ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క షేప్, డిజైన్, మోడల్, ఫిట్టింగ్ లైక్ ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి ఇందులో ఇదొక ప్యాటర్న్ అనేది నేను షేర్ చేస్తున్నాను. పెద్ద ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్నప్పుడు అండి అది కూడా ఇట్లాంటి స్టోన్ ఫిట్టింగ్ రిలేటెడ్లో మనకైతే కనుక ఇవి చూడండి. సేమ్ డైమండ్ రిప్లికాలోనే ఇదొక పెద్ద చాంద్బాలి ప్యాటర్న్ టైప్ వచ్చేసి కిందకి ఇట్లా క్రిస్టల్స్ లాగా అవి ఉన్నాయన్నమాట స్టోన్స్వి. సో చాలా బాగున్నాయి. సో ఇదొక ప్యాటర్న్. ఒకవేళ మీకు ఇలా నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా చూడొచ్చు. చాలా ఇయర్ రింగ్స్ ఇలా పెట్టానండి యాక్చువల్గా. ఇవి చాలా కొత్తగా వచ్చాయి అండ్ ఎవరు కూడా చూపించిన మోడల్స్. ప్రజెంట్ ట్రెండింగ్ అండ్ ఎప్పుడు పెట్టుకునే ఇవి ట్రెండింగ్లోనే ఉంటాయి. నెక్స్ట్ అయితే కనుక మరొక ఇయర్ రింగ్ అండి. ఇది కూడా చాలా బాగుండింది. ఒకవేళ మీ చాయిస్ వైజ్గా ఒకవేళ మీకు బీడ్స్తో వచ్చి స్టోన్ ఫిట్టింగ్గా కావాలనుకుంటే కనుక ఇది కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్తో వచ్చేసి చక్కగా ఉందండి. సింపుల్గా ఏదైనా నెక్కి మామూలు ఒక చైన్ ఉన్నా కానీ, గోల్డ్ చైన్ ఉన్నా కానీ ఇలాంటి వాటితో చక్కగా లుక్ అనేది సింపుల్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. బాగున్నాయి స్టోన్ క్వాలిటీ అంతా.
పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ అండి ఇవి. ఒకటి ఆల్రెడీ నా ఇయర్‌కే ఉండింది. బట్ ఒకసారి క్లోజప్ లుక్‌లో అయితే గనుక మీకు చూపిద్దాం దీని క్వాలిటీ అని. నేను జూమ్ లుక్ అయితే గనుక పెట్టున్నాననమాట. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటే మీరు ఇలా కూడా చూడొచ్చు. ఇప్పుడు నేను పెట్టుకుని అయితే గనుక మీకు వీడియోలో ప్రజెంట్ చేస్తున్నటువంటి నా ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి 2 కూడా నేను విడివిడిగానే తీసుకున్నానండి. కానీ దీనిలో నేను డిఫరెన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పెండెంట్ చూసుకోండి, సేమ్ ఒకటే. అయితే పెళ్లి కాని వాళ్ళేమో ఇట్లా వైట్ కలర్ బీడ్స్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ ఇదైతే పెళ్ళైన వాళ్ళు కూడా ఏసుకోవచ్చు. ఓవరాల్‌గా అయితే గనుక ఇదొక సేమ్ పెండెంట్‌లో డిఫరెంట్ మాలలు అంటే నల్ల పూసలతో వచ్చిన మాలేమో ఒక చైన్‌తో వచ్చిందండి. బీడ్స్ మాలతో అయితే గనుక ఒకటొచ్చింది. రెండిటికి కూడా బ్యాక్ సైడ్ అయితే గనుక హుక్ వచ్చాయి. రెండిటికి కూడా ఇయర్ రింగ్స్ రాలేదు. సేమ్ పెండెంట్. సో డిఫరెంట్ 2 చాయిస్‌లో మీకు షేర్ చేశాను. కావాలనుకునేవారు చూస్ చేసుకోండి. ఈ పెండెంట్ బాగా హిట్ అండి మనకి మీషోలో. ప్రెజెంట్ బెస్ట్ ప్రైస్‌లో ఉంది. డిఫరెంట్ చైన్స్‌తో వచ్చింది. చెక్‌ఔట్ చేయండి నచ్చితే. నెక్స్ట్ అండి ఇది వడ్డాణం. వడ్డాణంలోనే మనకి ఇట్లా బెల్ట్ టైప్‌లో ఉంటదనమాట. బ్యాక్ సైడ్ ఎక్కువగా చైన్ రావటం వల్ల మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పెద్దవాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా చైన్ కావాలన్నా గానీ యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఇలా కాసుల పేరుతో అయితే గనుక వచ్చేటటువంటి ఈ ప్యాటర్న్ యాక్చువల్‌గా చైన్ చిన్నగా ఉందంటే నెక్‌కి కూడా పెట్టేసుకోవచ్చు మనం. పర్ఫెక్ట్‌గా ఉంది. మనకి కాసుల పేరు లాంటివి వస్తూ ఉంటాయి కదా! అలా వచ్చిందనమాట. సో ఇది పెద్ద చైన్‌తో వచ్చింది. సో హిప్ బెల్ట్ ప్యాటర్న్‌లో వచ్చింది కాబట్టి మనకి ఇది చెప్తే 2 ఇన్ 1 లేదంటే గనుక మీరు హిప్ బెల్ట్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి పండుగ లంగా ఓణీలు వేసుకుంటూ ఉంటాం కదా అండి! దానికి ఇదైతే గనుక షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే గనుక అండి ఈ ఐటమ్ అండి. చక్కని నెక్ సెట్. ఇది పెట్టుకుంటే అసలు ఇంకేం అవసరం లేదండి. చక్కగా మన మెడ అయితే నిండుగా సెట్ అయిపోద్దనమాట. సింగిల్ పీస్‌తో అయితే గనుక చాలా కొత్తగా మీషోలో నాకు తెలిసి ఇది ఇంకెవరు కూడా షేర్ చేయలేదు. మనమే ఫస్ట్ టైం షేర్ చేస్తున్నాము. పేజ్ ఫాలో అయిపోండండి. నేను చెప్తున్నాను కదా! ముందు అయితే గనుక ఇంకా కూడా ఇలాంటి కలెక్షన్స్ అయితే గనుక డిఫరెంట్‌వి అన్నీ కూడా రాబోతున్నాయి. విత్ ఇయర్ రింగ్స్‌తో వచ్చింది. ఎంత అందంగా ఉందో కూడా చూడొచ్చు. మార్కెట్ ప్రైస్ కన్నా బెస్ట్ ప్రైస్‌లో ట్రెండింగ్‌లో ఉన్నటువంటి ఈ సెట్ మనకి మీషోలో కూడా అవైలబుల్‌గా ఉండింది. సో చెక్‌ఔట్ చేయొచ్చు. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్, క్వాలిటీ, స్టోన్ ఫిట్టింగ్ అన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా నా కెమెరా లెన్స్‌కి దగ్గరగా పెట్టి మరి చూపిస్తున్నాను. దెన్ క్వాలిటీ బాగుంటే ఆటోమేటిక్‌గా అందరికీ కూడా నచ్చాలనే కాన్సెప్ట్‌తోనే సో బాగుందండి. హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి ఇది కూడా. బీడ్స్ ఇయర్ రింగ్ కావాలి అని అనుకుంటే కనుక అండి ఇయర్ రింగ్ అండ్ సెట్ మొత్తం కలిపి సెట్ లాగా వచ్చింది. అండ్ బాగుంటుంది ఇది వేసుకున్నప్పుడు సింపుల్ లుక్ లాగా అయితే కనుక మస్తు స్టైల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ సింగిల్ లైన్ పైన మొత్తం అంతా కూడా చక్కగా కిందికి అయితే అల్లికల్లాలన్నమాట. అంటే లుక్ లైక్ కొంచెం జాలీ సెట్ మాదిరి ఉంటుంది. బ్యాక్ సైడ్ చైన్ వచ్చింది అండ్ ఇయర్ రింగ్స్తో వచ్చిందనమాట. పుష్ బ్యాక్ ఇయర్ రింగ్లో. సో ఇది ఒక ట్రెండింగ్ ఐటమ్ అండి. ఇలాంటివి ఎప్పుడు కూడా మనకి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనేది అయిపోవు. ఎప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటాయి. మనం పెట్టుకుంటే మనకి చూసేవాళ్ళు ఎవరైనా గానీ బావుందనుకుంటారు అలాగా. సో క్లోజప్ లుక్‌లో క్వాలిటీ అంతా కూడా చూపిస్తున్నానండి. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే గనుక ఒకసారి చూడొచ్చు. లింక్స్ అన్నీ క్లియర్‌గా డిస్క్రిప్షన్‌లో అన్నీ కలిపిన ఒక్క లింక్‌లో ఒకటి ఇచ్చానండి. సింగిల్ లింకులు కూడా యాడ్ చేశాను. ఒకసారి చూడొచ్చు. గోల్డ్ తులం లక్షల్లో పలుకుతుందండి. అలాంటివి మనం పిల్లలకి పెట్టి ఖచ్చితంగా వదిలిపెట్టలేం బయటికి. సో అది మన పిల్లలకే డేంజరు. గోల్డ్ సంగతి పక్కకు పెడితే. ఇలాంటివి బెస్ట్ అండి. సేఫ్ సైడ్ ఉంటాము. పిల్లల్ని కొంచెం ఫ్రీడమ్ అయినా ఇచ్చి వదలొచ్చు కాసేపు. ఫంక్షన్లకి కొంచెం అటు ఇటు గుళ్ళకి అలా వెళ్తున్నప్పుడు అయితే గనుక. ఫెస్టివల్ సీజన్‌లో ముద్దుగా చక్కగా తయారు చేసుకుంటాం మన పిల్లల్ని అయితే గనుక. ఇట్లాంటివి బెస్ట్ అండి. సింపుల్‌గాను ఉంటాయి. టెన్షన్ ఫ్రీ ఉంటాము. అందుకోసం అయితే తెప్పించాను ఈ నెక్ సెట్. చేతి మీద అంత బాగా కనిపించదేమో వైట్ స్టోన్స్ ఉన్నాయని ఇలా షేర్ చేసేస్తున్నాను. ఇది ఒక వెరైటీ లేటెస్ట్‌గా వచ్చిన దానిలో స్టెప్ వైజ్ వచ్చిన పెండెంట్‌తో పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్‌తో. నెక్స్ట్ అయితే గనుక అండి మరొక ప్యాటర్న్ ఎలా ఉంది? ఎక్సలెంట్‌గా ఉంది కదా! సో ప్రజెంట్ ఇది మనకి మీషోలో స్టాక్ అవైలబిలిటీ ఉండింది. చక్కని కాసుల మాల, మధ్యలో స్టోన్ వర్క్, అవుట్‌లైన్‌లో అయితే గనుక బీడ్స్ వర్క్‌తో వచ్చేసి 2 ఇన్ 1గా చక్కగా పెట్టుకోవచ్చు. మనకైనా కానీ పిల్లలకి వడ్డాణంలాగా కూడా వస్తుందండి. చైన్ ఎక్కువ ఉంటే మనకి పెద్దవాళ్ళు కూడా పెట్టుకునేలాగా అయితే కనుక వస్తుందనమాట. హైలీ రికమెండెడ్. క్వాలిటీ, స్టోన్ ఫిట్టింగ్, బీడ్స్ అంతా కూడా నేను మీకు క్లియర్‌గా ఇచ్చాను. అలాగే వీటికి సింపుల్‌గా అయితే కనుక వచ్చినటువంటి ఇయర్ రింగ్స్‌తో కంప్లీట్ వీటి యొక్క డిజైన్స్ అన్నిటిని కూడా నేను మీకు షేర్ చేసేసాను. ఇవండి కలెక్షన్స్. నచ్చాయని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బాయ్ ఫ్రెండ్స్. అన్ని లింక్స్ ఉన్నాయండి క్లియర్‌గా. బై ఛాన్స్ ఒక్కొక్కసారి కొంతమంది కామెంట్ ఏం పెడుతున్నారంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అనేసి సింగిల్ లింకులు కూడా పెడుతున్నానండి. అందుకే అలా కూడా ఓపెన్ అవ్వలేదు అంటే మాత్రం నేను అనుకునేది ఏంటంటే వైఫై ఇష్యూస్ ఆర్ డాటా ఇష్యూస్. ఫైల్‌లోంచి తీసేసి మళ్ళీ ఫ్రెష్‌గా వీడియో ఓపెన్ చేసి ఇంకొకసారి రీచెక్ చేయండి. డెఫినెట్‌గా మీకు ఓపెన్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను చేసి ఇంత కష్టపడి ఇచ్చాను అంటే మీ వరకు రీచ్ అవ్వడానికే కాబట్టి సో ఇంకొకసారి నా తరపు నుంచి ప్రయత్నం చేసి చూడండి. నాకు తెలిసి ఓపెన్ అవుతాయి. అవ్వకపోతే కూడా దానికి చెప్తున్నాననమాట లైక్ సొల్యూషన్ లాగా అంతే. బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.